మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఇండస్ట్రీలోకి వచ్చి పైకి ఎదిగిన తర్వాత లగ్జరీ మత్తులో మూలాలను మర్చిపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఉన్నతమైన మనుషులు కూడా ఉంటారని మనకు మెగాస్టార్ చిరంజీవిని చూసిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. ఆయన స్థాయికి ఒదిగి ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ మూలాలు అమ్మ లాంటిది అని నమ్మే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి మన మెగాస్టార్. అందుకే ఆయన్ని అభిమానులు అంతలా అభిమానిస్తూ ఉంటారు. తనకు పుట్టుక వచ్చిన ఆ లక్షణాలను తన తమ్ముళ్లకు బిడ్డలకు నేర్పించారు. ఆయన నేర్పించిన లక్షణాలతో పెరిగిన పవన్ కళ్యాణ్ నేడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఎలాంటి సేవలను అందిస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇకపోతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మెగాస్టార్కి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వీడియోలో ఒక వీరాభిమాని నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిని వీల్ చైర్ మీద కూర్చోబెట్టి చిరంజీవి వద్దకు తీసుకొచ్చాడు. చిరంజీవి వీళ్లను నిండు మనసుతో స్వాగతించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కుటుంబం మొత్తానికి ఓపిగ్గా సెల్ఫీలిచ్చారు. ఈ అభిమాని మెగాస్టార్ని చూసిన ఆనందంతో ఆయన కాళ్ల మీద చాలాసేపటి వరకు పడి ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం వీల్ చైర్లో కూర్చున్న తల్లిని కూడా పలకరించారు. పాపం ఆమె చేతులు పనిచేయటం లేదు, కాళ్లు కూడా పనిచేయటం లేదు, కనీసం మాటలు కూడా వచ్చినట్టు లేదు. ఇలాంటి ఆమె చిరంజీవి మీద వీరాభిమానంతో తన కొడుకు సాయంతో ఇంత దూరం వచ్చింది. ఆ అభిమాని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. తనని అన్నయ్యతో కనిపించేలా చేసిన అభిమానులకు ధన్యవాదాలంటూ చెప్పుకొచ్చాడు. ఒక సాధారణ అభిమాని కోసం ఇంత సమయం వెచ్చించాల్సిన అవసరం చిరంజీవికి లేదు. కానీ ఆ అభిమానుల వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అనే సత్యం తెలిసిన వ్యక్తి కాబట్టే ఇలా ఉన్నారు. చాలామంది హీరోలు 1-2 భారీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ తగిలిన వెంటనే తాము ఆకాశం నుంచి ఊడిపడిన ధృవతారలుగా ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చిరంజీవి నుంచి చూసి నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఇక చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే విశ్వంబర చిత్రం దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో ముందుకు దూసుకుపోతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.